అంటే ఇదే చేత్తో నేను కొన్ని వందల చెట్లు నాటిన వ్యక్తిగా నేను ఒక ప్రకృతి ప్రేమికుడిని. ఇప్పుడు కాదు, నాకు వచ్చినప్పటి నుంచి నాకు చెట్లన్నా, చెట్లతో మాట్లాడడం అన్నా అవి స్పందిస్తాయి తిరిగి అని వ్యక్తిగతంగా నేను అనుభవించిన వ్యక్తిని. అది నా స్నేహితులకి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. సెంట్రల్ యూనివర్సిటీలో చదివినటువంటి కొంతమంది స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఫోన్ చేసి అన్ని వీడియోలు చేస్తూ ఉంటావు కదా, దీని మీద ఎందుకు స్పందించొద్దు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏంటి రాజకీయ కోణంలో మొదట్లో చూసినప్పుడు మెల్లమెల్లగా కొంతమంది సెలబ్రిటీస్ దీన్ని స్పందించడం నాకు చాలా గర్వకారణంగా అనిపించింది. ముఖ్యంగా అందులో స్పందించిన వాళ్ళలో రేణుదేశాయ్ గారు, నిజంగా తల్లి మీకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ముఖ్యంగా తర్వాత రష్మి గారు దీని మీద చాలా చక్కగా స్పందించారు. ఇది ఇప్పుడు జరిగేటువంటి సమస్య కానే కాదు, రేపు రాబోయేటువంటి భావి తరాలకి మనం ఏమిస్తాము అని అంటే మనం ఇచ్చేది స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైన ప్రకృతి, చక్కటి పర్యావరణం. అక్కడ చెట్లు కొట్టేస్తూ ఉంటుంది.